రెడ్డి. రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నీతో 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఏ దేశమైనా సక్రమంగా నడవాలంటే, తన యొక్క కార్యక్రమం నడవాలంటే ఒక రాజ్యాంగం దిశానిర్దేశించేందుకు ఒక రాజ్యాంగం అవసరము. పరాయి పాలన నుంచి మనం స్వాతంత్రం పొందిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి మన దేశంలో మేధావి వర్గము కష్టపడి ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాన్ని గమనించి మన దేశానికి అనుకూలంగా మన దేశానికి సరిపడేటువంటి, ఎందుకంటే ఎన్నో మతాలు, ఎన్ని కులాలు ఉన్నటువంటి ఈ భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి ఈ దేశానికి దృఢమైన రాజ్యాంగం కావాలా, అలాగే అవసరం వచ్చినప్పుడు సరళీకృతంగా చేర్పులు చేసుకునే రాజ్యాంగం కావాలని చెప్పేసి కష్టపడి మన మేధావులు మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినారు. ఎందుకు గొప్ప రాజ్యాంగం అంటున్నానంటే, మనం గమనిస్తే ఇరుగు పొరుగు దేశాల్లో, చాలా దేశాల్లో వాళ్ళ యొక్క అరాజక వ్యవస్థ మనం గమనిస్తున్నాం ఎంత బలహీనంగా ఉందో. ఈరోజు మనము ప్రపంచ దేశంలో చాలా ముఖ్యమైన దేశంగా ఎదగలుగుతున్నామంటే కేవలం అది మన యొక్క రాజ్యాంగ గొప్పతనమే. అలాగే ఈరోజు అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు కూడా మన దేశంలో ప్రజలు ఎదగగలుగుతున్నారు అంటే కేవలం మనకు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి అవకాశమే. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనది. కనుక మనమందరము రేపు ఉదయము గణతంత్ర దినోత్సవం వేడుకలలో ఎక్కడ వీలైతే అక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని కోరుకుంటున్నాను. నమస్తే.